హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. 27 తారీఖు నాడు శుక్రవారం వస్తుందండి. ఆ రోజు ఏకాదశి ఉంది. స్వామివారికి మాత్రం తప్పకుండా మీరు పిండి దీపారాధన చేసుకోండి. వీలైతే చలిమిడి పిండితో చేయండి. లేదంటే పొడి పిండితోటన్నా చేయండి. ఆ రోజున మాత్రం విష్ణుమూర్తికి చాలా ఇష్టమండి ఏకాదశి అంటే. తప్పకుండా కూడా మీరు ఆ రోజు 7 వారాల వ్రతం స్టార్ట్ చేసుకున్నా మంచిదేనండి. అమ్మవారికి ఇష్టమైన రోజండి శుక్రవారం రోజు. అమ్మవారికి తీపి పదార్థాలు ఏదైనా పెట్టండి మీరు. శుక్రవారం రోజు అమ్మవారికి కొబ్బరికాయ కొడతామండి. అలాగే ఏకాదశి రోజున మాత్రం ఎప్పుడైనా కూడా ఏకాదశికి ఒక కొబ్బరికాయ మనం బ్రహ్మముహూర్తంలో కొట్టి మన కోరికలనైతే స్వామివారికి చెప్పుకోవాలండి. మన ప్రయత్నంగా మనం చేయాలి. తప్పనిసరిగా ఆ రోజు మాత్రం మీరు వదులుకోకుండా శుక్రవారం రోజున తెల్లవారుజామునే లేచి పొద్దున్నే 6:30 లోపు పూజ అయిపోయేలా చూడండి. లేదంటే సాయంత్రం పూట 6 గంటలకు మొదలేసి 8, 7:30 వరకు కానిచ్చేలా చూడండి. పూజనైతే చేసుకోండి స్వామివారికి. మీకేదైనా నామాలు వస్తే చదువుకోండి. చక్కగా చదువుకొని పూజనైతే చేసుకోండి. ఆ రోజు చాలా మంచి రోజు విడిచిపెట్టకండి. ఇది